ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. April 17 ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అజంప్షన్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హర్ లైఫ్. ఊహించుకొని బ్రతకడం మనల్ని బలహీనపరుస్తున్నాయి, మనల్ని నాశనం చేస్తున్నాయి. ఈ పైన ఉన్న వీడియోని చూడండి. ఊహించుకొని అడగకుండా, సహనం లేకుండా ఆ వ్యక్తి తాగుతుంది నేను ఆర్డర్ చేసిన పార్సల్ అనుకొని చెంపదెబ్బ కొట్టేశారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఊహించుకొని అనే మాటలు, ఊహించుకొని మనం చేసే ప్రవర్తనలు ఇతరులను ఎంత గాయపరుస్తున్నాయి, ఇతరులని మన జీవితాన్ని నుంచి ఎంత దూరం చేస్తున్నాయి అనేది ఆలోచించాం. దావీదు ఎంత నమ్మకంగా ఉన్నారు దావీదు గారు సౌలు కంటే. ఆ సౌలు ఊహించుకొని చేసిన ప్రవర్తనను బట్టి దావీదు గారు లాంటి నమ్మకమైన వాడిని దూరం చేసుకున్నారు. చివరికి ఒంటరివాడై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు నీ జీవితాల్లో అలాంటి ఒంటరితనం రాకుండా ఉండాలి అంటే ఊహించుకొని బ్రతకకూడదు. దేవుడు ఎంత అద్భుత రీతిలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు నుంచి తెస్తే ఊహించుకొని నిర్ణయాలు తీసేసుకున్నారు. ఈరోజు నీ నా జీవితాలు మోషే గారు ఆలస్యం అయిపోయిందని ఊహించుకొని నిర్ణయాలు తీసుకొని పాపం వైపు నడిచారు. ఈరోజు మనం కూడా ఊహించుకొని నిర్ణయాలు చేసి, ఊహించుకొని న్యాయాధిపతుల్లాగా ప్రవర్తించి మనంత పరిశుద్ధులు లేరు అన్నట్టు, ఇతరులు పాపులు అన్నట్టు మనం జీవిస్తున్నాం. న్యాయం తీర్చేది దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు, మనము కాదు. మనం మాట్లాడే ప్రతి మాట, మనం వేసే ప్రతి నిందకు మనం జవాబుదారీగా ఉండాలి అనేది మనం గ్రహించండి. ఆ విధంగా కానీ మనం జీవిస్తుంటే దేవుడు ఈరోజు మీ ఊహలన్నింటినీ దేవుడు తొలగించి వాస్తవాలు అనే కళ్ళుని దేవుడు మీ జీవితాల్లో తెరిపించునుగాక. మీరు ఎవరినైతే బాధ పెట్టారో ఆ గాయాన్ని మానిపి, తమ్ముడు చెల్లమాకాయ అనే అంకుల్ లాంటి మీరు బాధపడి ఉంటే, ఊహించుకొని వేసిన నిందలు, మాటలు, ప్రవర్తన బట్టి మీరు గాయం కలిగి ఉంటే దేవుడు ఆ గాయాల నుంచి మీకు తొలగించి మిమ్మల్ని దావీదు గారు వల్ల ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్.